నీరంట లోపలికి అదే అదే అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని ఆనాడు చెప్పడం జరిగింది, అదేవిధంగా చేయటం జరిగింది. ఇది వాస్తవం. దీన్ని ఎవ్వరు కూడా కావాలని మా జోక్యంతో అది కూర్చిన పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేదానికి మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించము. కాబట్టి ఈరోజు అదే విషయాన్ని పోలీసు అధికారులందరికీ కూడా స్టేట్మెంట్ ద్వారా ఇవ్వటం జరిగింది. దాదాపు 6.5 hours మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేసి దానికి సంబంధించిన 42 క్వశ్చన్స్ మమ్మల్ని అడగడం, దాని అంతటికి కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది. కాకపోతే దీంట్లో కొంత కుట్ర కోణము ఉంది. కావాలని కేసుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు సపోర్ట్ చేసిన కొంతమంది మీడియా మీద ఈరోజు పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ కేసు బనాయించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఈరోజు సిఐ గారు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎదురుగా బోర్డు మీద ఉంది, సత్యమేవ జయతే. తప్పకుండా ఎప్పుడు కూడా సత్యం అనేది జయిస్తుంది. కాబట్టి దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. కాబట్టి ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా భయపడేది లేదు, బెదిరేది లేదు. ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు చేస్తున్న అక్రమాలను కూడా తప్పకుండా బయటికి తీస్తాము అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు నేను పోలీస్ స్టేషన్కు వస్తుంటే నా వెంట వచ్చిన మా నాయకులు, మా కార్యకర్తలు, మా అభిమానులు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు